వెల్కమ్ టు సూర్య మోడల్ టోన్స్ తెలుగు ఫార్ సిరీస్ ఎపిసోడ్ 1 సింహం మరియు ఎలుక స్నేహం. ఒక ఉదయం వీరసింహం అడవిలో నిద్రపోతున్నాడు. ఒక పెద్ద చెట్టు కింద పడిపోయి కొంచెం గాయపడ్డాడు. చిన్న ఎలుక చిట్టి తన తెలివితేటలతో వెంటనే వచ్చి, వీరసింహ, నేను నీకు సహాయం చేస్తా అని చెప్పి రాళ్లను చెట్లను ఉపయోగించి వీరసింహం నిలబడడానికి సహాయం చేసింది. వీరసింహం ఆశ్చర్యంతో నవ్వి, చిట్టి, నువ్వు నిజంగా ధైర్యవంతంగా మరియు తెలివిగా ఉన్నావు అని చెప్పాడు. ఆ రోజు వారి స్నేహం మొదలైంది. రేపటి ఉదయం వీరిద్దరూ అడవిలో తిరుగుతూ కొత్త స్నేహితులను వెతికారు. చిన్న తాబేలు పిల్లని చూసి చిట్టి అడిగింది, మీరు మన స్నేహితులు కావాలా? వీరసింహం నవ్వుతూ, అవును, మనం కొత్త స్నేహితులను పొందుదాం అని చెప్పాడు. అడవిలో తిరుగుతూ మరొక పామును చూశారు. అది ఒక చిన్న తాబేలు వేధిస్తుంది. చిట్టి భయపడింది, కానీ వీరసింహం ధైర్యంగా ముందుకు వచ్చి తాబేలును రక్షించాడు. ఇప్పుడు హఠాత్తుగా వర్షం మొదలైంది. అడవిలోని నది కొంత వరుసగా నీటితో నిండింది. వీరసింహం పెద్ద చెట్టు కింద అందరినీ రక్షించగా చిట్టి సంతోషంగా వర్షంలో ఆశ్రయించింది. వర్షం ఆగక వారు చెట్టుపైకి వెళ్ళి ఒక ఎంత దొంగలు గల పక్షిని చూశారు. ఆ పక్షి అద్భుతమైన దంతాన్ని తీసుకెళ్ళింది. అక్కడ వారు రహస్య గుహ కనుగొన్నారు. గుహలోకి ప్రవేశించి చిన్న రాళ్ళలోని చిక్కులైన ఒక పని కనుగొన్నారు. చిట్టి జాగ్రత్తగా రక్షించింది. కొంత దూరం వెళ్ళినప్పుడు ఒంటరి కోతి ఆడపిల్లను మోసం చేస్తూ గడ్డి మీద పళ్ళు విసిరింది. వీరసింహం చెట్టుతో కలిసి కోతిని ఆపి చివరిలో కోతి సరిగ్గా మారింది. సాయంత్రం వచ్చినప్పుడు వీరసింహం మరియు చిట్టి నది చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు. చిట్టి వీరసింహం ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. వీరసింహం నవ్వుతూ, సరే చిట్టి, మనం ఎల్లప్పుడూ కలిసి అడవిలో సాహసాలు చేస్తాం అని చెప్పారు. అడవిలో ప్రతి జంతువుతో స్నేహం చేశారు మరియు మరిన్ని సాహసాల కోసం సిద్ధమయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.